ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అలా వివేకముతో కూడినటువంటి వాడు శ్రీ గురుగీత తత్వస్వరూపుడే అగుతూ ఉంటాడు. అంటే స్నానం ఆచరించడం అంటే ఏమనుకుంటాం? పూర్తిగా మునగడం అనే కదా అర్థం చేసుకుంటాం. అలాగనే అందుచేత సర్వేంద్రియాలు కూడా పరిశుద్ధములే అయిపోతూ ఉన్నవి. ఆ విధంగా శ్రీ గురుగీతా స్నానము ఆచరించినటువంటి పరమభక్తుడు గురుగీతా జ్ఞానములో మునిగిపోయి ఉంటాడు. అందువల్ల వాని యొక్క బాహ్యాభ్యంతరమైనటువంటి సర్వేంద్రియాలు కూడా ప్రసన్నములు, శీతలీకరణములు, జ్ఞానమయములే అగుతూ ఉన్నవి అని తెలియజేస్తూ, అంతేకాదు సత్తై ఉండి మరి జగత్తంతా కూడా బ్రహ్మ విస్ఫూర్జితమే కాబట్టి అసత్తైనటువంటి జగద్రూపములో పరబ్రహ్మమును తెలుసుకొని అఖండ స్వరూపే అవుతూ ఉన్నాడు. అఖండ స్వరూపి అయి పరిపూర్ణుడైనటువంటి బ్రహ్మజ్ఞాని ఎవరైతే ఉన్నారో వారే ప్రత్యక్ష పరమాత్మ అయినటువంటి శ్రీ సద్గురుదేవుడు. ఆ సద్గురుదేవుడు అంటే ఆ మహాత్ముడు పదమిడిన చోట అంటే వాని యొక్క వాక్యాలు జ్ఞానవంతమైనటువంటి బోధకాలు ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే అవన్నీ వెలువడినవో దాని యందు ఎవరైతే మరి ఇనుమిక్కిలిగా ఆసక్తితో దానిని అనుసరిస్తూ ఉన్నారో అటువంటి వారు మహాపవిత్రులే అయిపోతారు. వారు ఎక్కడ ఉండి తపస్సులు ధ్యానాదులు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రదేశాలన్నీ కూడా మహాతీర్థాలే అయిపోయి ఉన్నాయి అని చెబుతూ, మహాతీర్థాలు అవ్వడమే కాదు మహాపవిత్రవంతములే అవుతూ ఉన్నాయి, ఆశ్రమములే అవుతూ ఉన్నవి. ఆశ్రమము అన్నప్పుడు శ్రమను తగ్గించేటువంటివి. జీవునికి ఏ శ్రమ ఉంటుంది అంటే బరువు అనేటువంటిది ఎంత మోస్తూ ఉన్నాడు అంటే మోయలేని బరువు. శరీరాన్ని ఈడ్చుకొని వస్తాడు, వాటి యొక్క ఇంద్రియాల ప్రకారం నడయాడతాడు, మరి అశుద్ధమైనటువంటి దోష సహితమైనటువంటి విషయాలను సేకరిస్తాడు, బరువులు మోస్తాడు, కష్టాలు పడతాడు, పాశాలకు కట్టుబడతాడు, మరి పాపపుణ్యాలను చేస్తాడు, తత్సంబంధమైన కోరికలు కోరుతాడు, కోరికల ప్రకారం కర్మలు చేస్తాడు, కర్మవాసనను పురోధి చేసుకుంటాడు. శరీరంలో మరి రోగాలు ఉత్పన్నమైన, ముసలితనం దాపురించిన, శరీరం పతనమైన మళ్ళీ చేసుకున్నటువంటి వాసనలు తీసుకొని మరొక శరీరాన్ని వెళ్ళిపోయి మరి మరొక శరీరాన్ని ధరించుకొని వస్తాడు. ఈ విధంగా చేసేటువంటి ఏ శ్రమ అయితే ఉన్నదో ఆ శ్రమ అంతా తొలగిపోతుంది. అందుకే శ్రీ గురుమూర్తి ఉన్నటువంటి చోట ఆయన పదమిడిన, ఆయన కాలు పెట్టినా ఆయన యొక్క జ్ఞానవంతమైనటువంటి బోధకాలు, జ్ఞానబోధకాలు బయటకు వచ్చినప్పటికీ కూడా ఆ బోధల ద్వారా ఆయన యొక్క మరి నిండా తేజస్సుతో నిండిపోయి ఉన్నటువంటి శక్తివంతమైన ఆయన పాదం పెట్టినప్పుడు కూడా ఆ ప్రదేశం అంతా కూడా కొంత మేరకు పవిత్రమైనటువంటి స్థితిలో దాని శక్తి పుంజుకుంటుంది. అంతేగాని మరి మొత్తం అవ్వదుగా. అందుకే కదా ఇప్పుడు ఫలానా పుణ్యక్షేత్రం అంటే మనం దేశానికి ఈ చివర ఉన్న వాళ్ళం ఆ చివరికి వెళ్ళి అక్కడికి ఎందుకు చేసి వస్తున్నాము అంటే, ఇప్పుడు అగస్త్య మహర్షి, వశిష్ఠులు వీళ్ళంతా కూడా కాశీ దగ్గర వాళ్ళే తపస్సు చేసుకోవాలనుకున్నారు. సరే వీలు పడలేదు. అగస్త్యముని వింధ్యాచలం దాటి దక్షిణ ప్రాంతానికి వచ్చి స్థిరపడిపోయాడు. అయితే ఇవన్నీ కాకుండా అంటే అక్కడ మహనీయులు, మునులు ఎవరైతే ఆ యొక్క ప్రదేశాన్ని దైవ నిర్మితం చేసి వారి యొక్క శక్తి అంటే వారి యొక్క మంత్రసహితంగా శక్తి పుంజాన్ని అక్కడ నిక్షేపించి వారి శక్తిని కూడా అక్కడ ఇనుమడింపజేసి ఉన్నారు కాబట్టి ఆ ప్రదేశానికి అంతటి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. అటువంటివే తిరుపతి అని, మరి అమ్మవారి మానసాక్షేత్రం అని, మరి వైష్ణోదేవి ఆలయమని, ఇటువంటివి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలుగా మిగిలి
చెప్పుకోబడినటువంటివన్నీ కూడా మహనీయులు తపస్వికులు పోయి తపస్సులు చేసి వారి యొక్క తేజో విరాజమానమైనటువంటి శక్తి అందు నిక్షిప్తం చేయడం వల్లనే అవన్నీ కూడా అంత పుణ్యక్షేత్రాలుగా పెద్ద పెద్ద తీర్థాలుగా అంటే పెద్ద పెద్ద పుణ్య నదులుగా మరి ఉన్నాయి. కానీ అక్కడ మహనీయులు ఏమని చెప్పుకుంటారు, వాటిలో స్నానం చేసి పవిత్రులమయ్యామంటారు, కానీ వారి ద్వారా వాటికి పవిత్రత చేకూరింది అని చెప్పుకోరు. అటువంటి తపోమదం అంటే అష్టమదాలకు లోబడేటువంటి ఏ మంచి చెడుల మేలు కలయికతో ఉండే మానవునికి సరిపోతుంది, కానీ అటువంటి మదాలకు లోబడటం మహనీయులకు సరిపోదు. అంతేకాదు ఇతర జీవరాశికి కూడా అది లేదు. కేవలం మనుషులకి రాక్షసులకి దేవతలకు మాత్రమే అటువంటి మదోన్మత్తత అనేటువంటిది ఉంటుంది. అందుకే త్రిలోకవాసులు కూడా తరించేటువంటి తత్వం త్రిగుణాతీతమైనటువంటి ఈ త్రిగుణాలను అతిక్రమించి ఉన్నటువంటి ఏ నిర్గుణ తత్వాన్ని అనుసరిస్తారో దాని ప్రకారమే వారు తరించిపోతారు అని చెబుతూ, అంతేకాదు ఎలాగంటే అవన్నీ కూడా పవిత్రాలైపోతాయి కదా. ఆ శ్రమాలన్నీ కూడా జీవుడు ధరించేటువంటి ఈ శరీర ఉపాధులు ఇవన్నీ కూడా ఏంది జ్ఞానవంతములైనప్పుడు సర్వశ్రమలు నశించిపోతాయి. శ్రమ నశించింది అంటే శరీరాల యొక్క రాకపోకలకు ఆనకట్టబడినట్లే కదా. ఈ విధంగా సర్వజ్ఞాన సంపత్తి కలిగినటువంటి మహాత్ములు ఆ చోట తపస్సులు చేస్తూ ఉంటారు. ఆ తపస్సులు గావించడం వలనే సకల సంపత్తులు కూడా ఆ ప్రదేశాలలో తొలతూగుతూ ఉంటాయి. అంటే వారి యొక్క తపశ్శక్తి చేత మాత్రమే వాటికి అంత పవిత్రత అంత శక్తివంతము అనేటువంటిది దానికి ఆపాదించబడింది. సర్వజ్ఞాన సంపద అంటే ఇక్కడ జ్ఞాన సంపద అనేటువంటిదే వివేకోదయం. ఇటువంటి వివేకం వలన అసత్యేది సత్యేది అని తెలుస్తుంది, సత్యమేది అసత్యమేది తెలుస్తుంది, నిజమేమిటి అబద్ధమేమిటి తెలుస్తుంది. అంటే సత్య వస్తువును గురించి తెలియజేసేటువంటి జ్ఞానం కాబట్టి అటువంటి సర్వజ్ఞానాలు కూడా అందులోనే ఈమిడి ఉంటాయి కదా. ఏ సత్య వస్తువుని తెలుసుకునేటువంటి జ్ఞానం ఉన్నదో సర్వజ్ఞానాలు అందులోనే ఇమర్చబడి ఉంటాయి. అటువంటి సంపద కలిగినటువంటి మహాత్ములు అక్కడ అంటే ఏ ప్రదేశం అయితే పుణ్యవంతమైనది అక్కడికి వెళితే మన కోరికలు తీరతాయి, అది శక్తివంతమైనటువంటి ప్రదేశము అని చెప్తూ ఉంటారు కదా. ఆ శక్తి అనేటువంటిది ఎందుకు వచ్చింది అంటే మహనీయుల యొక్క తపో భాగ్యము చేత వచ్చింది. అందుకే అక్కడ మహనీయులు తపస్సులు చేసి ఉన్నారు. అందుకనే సకల సంపదలు కూడా ఆ ప్రదేశంలో తొలతూగుతూ ఉంటాయి. అంటే కోరిన వారికి కోరిన కోరికలు నెరవేర్చేటువంటి శక్తి అక్కడ కలిగి ఉన్నది, అక్కడ నిక్షిప్తమై ఉన్నది. అందుకే కల్పవృక్షంలాగా కామధేనువులాగా ఏ పుణ్యక్షేత్రానికి పోతే సంతానం లేదు, నాకు ఫలానా పుణ్యక్షేత్రము వెళ్ళి దర్శించినంత మాత్రాన సంతానం కలిగింది, వాని కోరిక ప్రగాఢమైంది. ఆ బాధతో వాడు అంత దూరం తన యొక్క వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని మరి అక్కడికి వెళ్ళి ఎందుకు మొట్టమొదట ఏమి నెరవేరుస్తుంది అంటే వాని యొక్క నమ్మకం భక్తి అది నెరవేరుస్తుంది. అలాగే నాకు ఆర్థిక సంపద లేదు, నేను ఈ ఇడుములు పడుతున్నాను, నాకు ఇటువంటి వారి వల్ల ఇబ్బంది ఉన్నది, ఇటువంటి అనేక కోరికలతో వెళ్ళి నాకు వివాహం కావడం లేదు, వివాహం అయినా కూడా అవతల వారు నమ్మడం లేదు, నేను ఆర్థికంగా స్థితిగతులు బలహీనంగా ఉన్నాను, ఈ విధమైనటువంటి విషయాలు అన్నీ కూడా ఉద్యోగ ప్రాప్తి కోసం, సంతాన ప్రాప్తి కోసం, ఆర్థిక మరి వృద్ధి కోసం, ఇటువంటి వాటికన్నిటి కోసం కూడా పోయి మనం అక్కడికి వెళ్ళి లబ్ధి పొందుతున్నాము. అంటే మహనీయమైనటువంటి కొన్ని ప్రదేశాలలో అంత శక్తి ఎందుకు నిక్షేపించబడింది అంటే ఇప్పుడు మరి గ్రామాలలో అది దేవాలయమే, ఇక్కడ ఉన్నవి దేవాలయాలే గ్రామాలలో నగరాలలో. కానీ ఈ దేవాలయాలలో మరి అటువంటి శక్తి ఎందుకు నిక్షేపించబడలేదు, ఇక్కడ కోరుకున్న కోరికలు ఎందుకు నెరవేరలేదు అంటే వానికి ఆ నమ్మకం లేకనా? కాదు, ఆనాడు నిక్షేపించబడినటువంటి శక్తి తపస్వికులదై ఉన్నది. ఈనాడు కేవలం వేదాలను ఆసరా చేసుకొని సత్యాస్త్రాల అధ్యయనం చేసినటువంటి మరి కేవలం ఆ మంత్రసహితంగా మాత్రమే దేవీ దేవతల విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది గావిస్తారు. దానిలోకి వారి యొక్క తపశ్శక్తిని నిక్షేపించగలిగినటువంటి సత్తా దానిని స్థాపించేటువంటి వారికి లేదు. ఇప్పుడు తపశ్శక్తి ధ్యానము అనేటువంటి
విషయాలకు అక్కడ అవకాశం ఉన్నదా? లేదు, మంత్రసహితంగా మాత్రమే. అంటే మంత్రాలకు ఎంత శక్తి ఉంటుంది? అనుష్ఠాన పరులైనటువంటి వాళ్ళు మంత్రాలను వారు ఉపాసిస్తే ఆ మంత్రాధిష్టాన దేవత అక్కడ పనిచేస్తుంది. కానీ ఇక్కడ అనుష్ఠాన పరులు కాదుగా, కేవలం అంటే వచ్చినటువంటి బియ్యాన్ని మూటగట్టుకొని మరి అవి ఇచ్చేటువంటి సంభావనకు లోబడి పలానా చోట 10,000 ఇస్తామంటే అక్కడికి పోయి శిలా విగ్రహ ప్రతిష్ఠ చేసి మరి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు శూద్రుల కంటే కూడా అతిహీనంగా మాట్లాడేటువంటి మాటలు, చేసేటువంటి చేష్టలు, ఒక ఆచార పరాయణత్వం, ఒక సదాచారత్వం లేకుండా ఎక్కడ పడితే అక్కడ తినడం, ఎలా పడితే అలా తిరగడం, ఒక సాంప్రదాయానుసారంగా మెలగకపోవడం చేసేటువంటి అర్చకులు పురోహితుల యొక్క ప్రతిష్టాపన వల్ల ఇక్కడ మనకి మనం మొక్కుకుంటే జరగదు. ఎందుకు అంటే దేవీ దేవతల విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. దానిలో మన కోరికలను తీర్చేటువంటి శక్తిని దానిలో నిక్షేపించలేకపోతున్నాం. అలా నిక్షేపించలేకపోతున్నాము అంటే ప్రతిష్ఠ చేసేవాని యొక్క సత్తా ఏ పాటిది? వాడు అనుష్ఠానపరుడా? వాడు తపస్సులు చేశాడా? వాడు ఏదంటే అది వానికి వాక్ శుద్ధితో కూడుకొని వాక్కు సిద్ధిస్తుందా? వాడి కార్యం ఎందులోనైనా ఫలిస్తుందా? కాదు. వాడి కార్యం ఏంటి? పలానా వారు పిలిచారు, ఆ దేవాలయాల్లో ధ్వజస్తంభం లేపాలి, విగ్రహాలను ప్రతిష్ఠించాలి, అంత మట్టికే చేస్తాడు. ప్రతిష్ఠించడం వాడి చేసేటువంటి వృత్తిలో ఒక భాగం. అంతేకాని అక్కడ దేవీ దేవతలను ప్రసన్నం చేసుకోగలిగినటువంటి సమర్థత, అనుష్ఠాన పరిపూర్ణత వాడికి లేదు. ఆ విధంగా చేయబట్టే అప్పుడు ఎప్పుడో స్థాపించబడినటువంటి శ్రీ శంకరాచార్యులు అంటే అపర శంకరులే కదా, అపర కైలాసవాసియే కదా. ఆ కైలాసపతి ఎవరో కాలడీలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ శంకరపాదులు కూడా ఆయనే. కాబట్టి ఆయన స్థాపించినటువంటి ప్రముఖమైనటువంటి పెద్ద పెద్ద దేవాలయాలలోనే కొన్ని కోరికలు అవి తీరుతూ ఉన్నాయి. కానీ అన్ని గ్రామాలలో అన్ని చోట్ల దేవాలయాలైతే కొల్లలుగా ఉన్నవి. మరి అక్కడ ఎందుకు తీరడం లేదు అంటే స్థాపన చేసేటువంటి వారి సమర్థత, ఆ శక్తికి నిక్షేపించినటువంటి ఆ క్షేత్రానికి నిక్షేపించబడినటువంటి యంత్రమహిమ, ఒక మంత్ర సహితత్వంలో కూడా ఉన్నటువంటి ఒక ఘనత్వం, నిక్షేపించబడినటువంటి ఘనత్వం, శుద్ధత్వం, మరి వాని యొక్క పటిమ అవి లోపించినప్పుడు ఆ క్షేత్రంగానే ఉంటుంది, ఆ దేవాలయాల్లాగానే ఉంటాయి. కోరికలు తీర్చుకోవడానికి పోయినటువంటి వారు అటువంటి దీపారాధన చేయటము, కొబ్బరికాయ కొట్టడము అలా వస్తారే. కానీ అక్కడ నిశితమైన ఇప్పుడు పెద్ద పెద్ద పేరు మోసిన ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలలో చూపించినటువంటి వ్యయ ప్రయాసలు గ్రామంలో దానికి వారు మరి వారు పెట్టుకోలేరు, అటువంటి భక్తి వాళ్ళు చూపలేరు, అటువంటి కోరికను వాళ్ళు పొందలేకపోతూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పబడేది ఏంటంటే ఎవరికి ఎంత భక్తి ఉన్నదో ఆ భక్తి ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళినంత మాత్రము చేతనే కాదు, అదే భక్తి వాడు ఏ ప్రదేశంలో ఉండి చేసినా సర్వశక్తిమంతం. ఎందుకు ఉండేటువంటిది ఏకవస్తు స్వరూపం, పరబ్రహ్మతత్వం. వాడు అంత భక్తితో ఎక్కడ ఉండి చేసినా వాడు చేసినటువంటి ప్రదేశం పుణ్యవంతం అవుతుంది, నిధి నిక్షేపించినటువంటి మహాభాండాగారం అయిపోతుంది. అటువంటి భక్తి, తీవ్రతరమైన వైరాగ్యం ఉన్నటువంటి మహనీయుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళకపోయినా, శ్మశాన భూముల్లో ఉన్నా లేదా ఇతర ప్రదేశాలలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా వాని యొక్క భక్తి వానికి వివేకాన్ని ఉదయింపజేస్తుంది. వాని యొక్క భక్తి వాడికి జ్ఞాన మార్గంలో ప్రవేశించడానికి ఉపయుక్తమవుతుంది. వాని యొక్క భక్తి సద్గురువుని యొక్క సాన్నిధ్యాన్ని చేరుస్తుంది. వాని యొక్క భక్తి పరబ్రహ్మతత్వాన్ని పొందడానికి వీలవుతుంది. ఇక్కడ భక్తి లేనటువంటిది కేవలం కోరికలే అయితే ఆ కోరికలు మరి అందరికీ తీరాలి, కొందరికే ఎందుకు తీరుతున్నాయి అంటే అక్కడ పుణ్యక్షేత్ర మహిమని కానీ వీని భక్తిని కానీ ఇవన్నీ కాదు, వాని ప్రాప్తంలో ఉన్నటువంటిది నేను అక్కడికి పోతే తీరింది అనుకుంటాడు అంతే అని చెబుతూ, అంటే ఇక్కడ సకల సంపదలు కూడా ఆ ప్రదేశంలో ఉంటాయి.
ఎందుకు? సర్వజ్ఞాన పరిపూర్ణుడైనటువంటి సంపద కలిగినటువంటి మహాత్ములు అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ తపస్సు ద్వారా వానిలో ఉత్పన్నమైనటువంటి శక్తిని అక్కడ నిక్షేపించబడుతుంది. కాబట్టి ఆ పరిసర ప్రాంతాలు కొంతవరకు ఆ యొక్క శక్తి అది అక్కడ ఉన్నటువంటి శక్తికి ద్విగుణీకృతం కాదు, 100 రెట్టింపులతో కూడుకొని అక్కడ శక్తివంతం అవుతుంది. అందుకే ఆ ప్రదేశాలన్నీ కూడా అలా తొలతూగుతూ ఉంటాయి సకల సంపదలతోటి కూడా అని చెబుతూ, కేవలము నిర్గుణ పరబ్రహ్మలోకమై శ్రీ గురుస్థానము ఆనంద నిలయమై విరాజిల్లుతుంది. ఎవరైతే ఇటువంటి జ్ఞాన సంపదతో సర్వజ్ఞాన సంపదతోటి ఎవరైతే ఉన్నటువంటి మహనీయులు అలా ఉంటారో అటువంటి వాళ్ళు కేవలము అంటే నిర్గుణ పరబ్రహ్మలోకమై ఉన్నటువంటి వారు, గుణాలకు అతీతమై. ఇక్కడ నిర్గుణమై అంటే గుణాలు లేనివి అని కాదు, గుణాలు ఎప్పుడూ ఉంటాయి, గుణాల వల్లే శరీరాలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఈ నిర్గుణమై అంటే గుణాతీతమై ఈ 3 గుణాలను కూడా తమస్సు నుండి రజోగుణంలోకి, రజస్సు నుండి సత్వగుణంకి, సత్వత నుండి అసలు గుణాలను వదిలివేసినటువంటి పరబ్రహ్మస్థానానికి ఆ జ్ఞానానికి చేరువైనటువంటి వాడు నిర్గుణుడే. అటువంటి వాడు పరబ్రహ్మమే లోకమై ఉంటాడు. పరబ్రహ్మ సత్తా మాత్రమే సర్వేక సమస్తం ఊనుకొని ఉండడానికి ఆధారము అని నమ్ముతాడు. అక్కడ వాడికి ఏం కనపడుతుంది అంటే పరబ్రహ్మమే కనపడుతూ ఉంటుంది. ఆ విధంగా శ్రీ గురుస్థానము ఏ విధంగా ఉంటుంది? నిర్గుణంతో కూడుకున్నటువంటి ఆయన యొక్క ఆశ్రమం, ఆయన యొక్క సదనం, ఆయన నివసించేటువంటి ప్రదేశం ఎలా ఉంటుంది? శ్రీ గురుస్థానం అంటే ఆనంద నిలయమై ఉంటుంది. ఎందుకు? పరబ్రహ్మతత్వం ఎటువంటిది? సచ్చిదానంద స్వరూపం. సత్తు చిత్తు ఆనంద స్వరూపం ఏదైతే ఉంటుందో అదే శ్రీ సద్గురుమూర్తి. వాడు నిర్గుణ పరబ్రహ్మలోకమై ఉన్నప్పుడు వాని యొక్క ఆశ్రమ ప్రాంతం, ఆయన నివసించేటువంటి ఆ గురుస్థానం అంతా కూడా ఆనందంతో నిండిపోయి ప్రకాశిస్తూ ఉంటుంది. ఇందులో ఏమైనా ఇసుమంతైనా సందేహం ఉన్నదా అంటే ఎందుకు సందేహించాలి? మనకి అక్కడ సందేహించేటంత అధిగమించిన జ్ఞానం మనకున్నదా? లేదు కదా. లేనప్పుడు మనం ఏం చేయాలి అంటే శ్రీ సద్గురుమూర్తిని శరణు వేడాలే కానీ, ఆశ్రమ ప్రాంతాన్ని దర్శించుకొని మన శ్రమను బాపుకోవాలే కానీ, మనం సందేహపడితే అనేక సంశయాలకు కారణమైనటువంటి దేహాలు అపారవారంగా పొందవలసి వస్తుంది. అందుకే సత్య వస్తువు గురించి ఎవ్వరూ సందేహపడని అవసరం లేదు. ఒకవేళ సందేహం ఉన్నదా, సందేహ నివృత్తి కోసం నీవు కార్యనిమగ్నుడు అవ్వు. ఏ తత్వమైతే ఉన్నదో దానిని ధ్యానించు, దానిని జపించు. దానిలో నీకు వచ్చినటువంటి ఏ అనుభవం సిద్ధి అయితే ఉంటుందో అది శ్రీ సద్గురుమూర్తి చెప్పేటువంటి బోధ కంటే భిన్నంగా ఉంటే నీవు సంశయించడం సత్యం. కానీ ఆ బోధ ఏమై ఉన్నది? సర్వజ్ఞాన సంపన్నమై ఉన్నది, పరబ్రహ్మలోకమే అయ్యున్నది, అటువంటి సదానంద రూపమే అయ్యున్నది. కాబట్టి ఆ సచిదానంద ఆనంద స్వరూపమే అయ్యున్నది. కాబట్టి ఇందులో సందేహించవలసిన అవసరం ఉన్నదా? సందేహం వచ్చింది అంటే దానిని పరీక్షించుకోవాలిగా. పరీక్షించుకోవాలి అంటే అది ఎంతవరకు నిజము, ఎంతవరకు సరి అయినది అన్నప్పుడు వాడు అటువంటి తపశ్చర్య ప్రారంభించాలి. తపశ్చర్యలో తనకేమొస్తుంది? వివేకమే వస్తుంది. పోయేదేమీ లేదు అక్కడ. దరిద్రము అజ్ఞానము తప్ప ఇంకా పోయేదేమీ లేదు. వచ్చేటువంటిది కేవలం జ్ఞానైశ్వర్యం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా వైరాగ్యం పుడుతుంది. ఏ దృశ్యమాన జగత్తులో వచ్చిపోయేటువంటి స్థితులు, ఆపదలు, అవస్థలు, పాశాలు, క్లేశాలు ఏ ఉన్నాయో అవన్నీ కూడా అష్టదరిద్రాలు. వాటిని వదిలివేశాడు అంటే సరాసరి వాడు ఎటు పయనిస్తాడు? ఏ ఆటంకం లేకుండా, నిరాటంకంగా, ఎటువంటి విఘ్నాలు లేకుండా అవిఘ్నంగా వాడు పయనించేటువంటి మార్గాన్ని శ్రీ సద్గురుదేవుడు సూచిస్తే దాని ప్రకారం వెళ్తే వాడికి సందేహం మిగులుతుందా? సందేహం కాదు. చివరికి దేహ సంబంధమైన పరంపరలు కూడా మిగలవు. సర్వము కూడా పరమాత్మ యందు సంలీనమైపోతాడు. ఆ విధంగా సందేహం వచ్చింది అనేటువంటి దానికి అక్కడ అవకాశం ఉన్నదా? లేదు. అందుకే ఈ సుమంతా కూడా సందేహం లేదు. కాబట్టి అంతా ఏమై ఉన్నది అని చెప్తూ ఉన్నారు అంటే సర్వము కూడా సత్యమై, సద్గురు నిలయమై, సద్గురుమయమై. శ్రీ సద్గురు అంటే అక్కడ గౌరవ భావంతో ఏర్పడినటువంటి గురుతత్వం ఏదైతే ఉన్నదో
అది సత్సంబంధమైనది. ఆ సద్వస్తువే శ్రీ సద్గురువు, ఆ గురుమూర్తి శ్రీ సద్వస్తువే. కాబట్టి ఆ సద్వస్తువుకి గురుదేవునికి ఎటువంటి భేదము లేదు. కాబట్టి సర్వేక సమస్తము జ్ఞానము చూడబడేటువంటిది, సందేహము లేకుండా చూడబడింది. సర్వము కూడా సద్గురుతో నిండిపోయి ఉంటుంది. అంటే గురు బోధలతో నిండిపోయి ఉంటుంది, జ్ఞానంతో నిండిపోయి ఉంటుంది అని తెలియజేస్తూ సర్వశుద్ధ పవిత్రోసౌ స్వభావాద్యత్ర తిష్టతి తత్ర దేవగణ సర్వే క్షేత్రపీఠే చరంతిచ. అంటే ఇక్కడ శ్రీ గురుదేవుని యొక్క మహిమనే తెలియజేస్తూ ఉన్నారు. ఎలాగా అంటే త్రిగుణాలను కూడా అతిక్రమించి, త్రిగుణాలు అంటే సత్వగుణము, ముందు మనం మంచి నుండే వెళ్దాం. సత్వగుణము శుద్ధత్వంతో ఉంటుంది. రజోగుణము మరి అది కొంచెం ఆవేశయుక్తంగా కోరికలతో కూడుకుని ఉంటుంది. తమోగుణం అంటే రాక్షసంగా, నీచంగా, అంధకారం, అజ్ఞానమయంగా ఉంటుంది. ఈ విధంగా అంటే ఈ త్రిగుణాలు ఎటువంటివి అంటే ఈ త్రిగుణాలను అతిక్రమించి ఈ చీకటి అనేటువంటి దానిని, మరి రాజసికము అనేటువంటి దానిని, మరి సత్వగుణము అనేటువంటి దానిని, సత్వరజస్తమో గుణాలను కూడా అతిక్రమించి కేవలం అంటే కేవలము శుద్ధతత్వంలో ఉండేటువంటి శుద్ధాతి శుద్ధుడై మహాపవిత్రుడై సకలాన్ని కూడా పవిత్రంగా చేసేటువంటి విజ్ఞానమయుడైనటువంటి శ్రీ గురుమూర్తి సహజంగా తాను ఇచ్చగించి నిత్యము నివసించేటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అది సకల లోకంలో కూడా పుణ్యక్షేత్రాలలో కూడా శ్రేష్టమైనటువంటి పుణ్యక్షేత్ర రాజ్యమై వెలసిల్లుతూ ఉంటుంది అనే చెబుతూ, అంటే శ్రీ గురుదేవుని యొక్క మహిమను ఏ విధంగా వర్ణిస్తూ ఉన్నారు అంటే గురుదేవుని మహిమను వర్ణించడానికి వాడు ఎవడై ఉండాలి అంటే శ్రీ సద్గురుమూర్తిని ఆశ్రయించిన పరమభక్తుడై జ్ఞాన మార్గంలో నందు పయనించేటువంటి వాడే శ్రీ గురుమూర్తి యొక్క శ్రీ గురుదేవుని యొక్క మహిమను గురించి వర్ణిస్తూ ఉంటాడు అనే చెబుతూ, శ్రీ గురుదేవుని యొక్క మహిమ ఎటువంటిది అంటే 3 గుణాలను కూడా అతిక్రమించి ఉంటాడు. సరే అజ్ఞానమయం కాబట్టి ఈ యొక్క తమో గుణాన్ని, చీకటి అనేటువంటిది ఎవ్వరికీ ఇష్టం ఉండదు కాబట్టి చీకటి నుండి వెలుగులోకి రావాలి అని కోరుకుంటారు. కాబట్టి ఆ జ్ఞానం నుండి జ్ఞాన ప్రవేశం చెయ్యాలి అనుకుంటారు. కాబట్టి తమో గుణాన్ని వదిలివేశాడు. సరే తమో గుణం వదిలేస్తే ఏమున్నది? రాజసికం, కోరికలతో నిండిపోయినది. ఈ రాజసికమే కదా శరీరాల యొక్క రాకపోకలకి మూల కారణమై ఉన్నది. ఆ యొక్క రాజసికమైనటువంటి గుణం ఏదైతే ఉంటుందో ఉగ్రమైనటువంటిది, దానిని కూడా వదిలివేశాడు అని చెబుతూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.